వాక్యంలో చూపించాను. దేవుని యొక్క చిత్తము సమృద్ధి అని. అవునా కాదా చెప్పండి, అవునా? ఏం చూపించాను వాక్యంలో? సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 11వ వచనము, మరి 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరి పేదరికం, పావర్టీ అంటే దరిద్రత అనేది దేవుని నుంచి వచ్చేది కాదని, అది మనల్ని నాశనము చేసేదని, అదొక దొంగవలే వస్తుందని, మరి శాపము ఎప్పుడైతే దేవుని యొక్క శాపము ఆదాము అవ్వల మీద వచ్చిందో అప్పుడు దరిద్రత అనేది స్థిరపరచబడ్డది. కానీ దేవుని యొక్క చిత్తము తన బిడ్డలు మరి దేవుని యొక్క కృపలో సమృద్ధిలో బ్రతకాలనేది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఏం చూసాం? అబ్రహాము జీవితం చూసాము. దావీదు జీవితం గురించి కూడా మీకు తెలియపరిచాను. మరి ఏం చెప్పాము? 3వ యోహాను 2వ వచనంలో మీరు చదువునాయన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో ఎన్ని విషయాలని అందరూ చెప్పండి, ఎన్ని విషయాల్లో? గట్టిగా చెప్పాలి. అంటే ఏంటి? మన ఆరోగ్య విషయము, మన మానసిక విషయము, కుటుంబ విషయము, ఆర్థిక విషయము, మన సమాజంలో ఉండే విషయము, అన్ని విషయాల్లో కూడా మనము ఆశీర్వదించబడాలి. చదువునాను మళ్ళీ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో విషయం ఏం చెప్పాము? మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదించబడతాము అని. మరి దీనికి సాదృశ్యముగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసాము. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చదివాం. ఒక్కసారి యెషయా 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెషయా 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల చూసారా, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానానికి తో పాటు కొన్ని షరతులు కూడా పెడతాడు. మనం ఎప్పుడైతే దేవుడు పెట్టిన షరతుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటామో అప్పుడే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చదువు నాయన. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, అందరు చెప్పండి, మంచి పదార్థము చెప్పండి గట్టిగా, మంచి పదార్థము అనుభవింతురు. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమైంది? మనము భూమిలో ఉన్న మంచి పదార్థాలు అనుభవించాలి. ఆ కార్లు దొంగల కొరకు తయారు చేయబడలేదు, దేవుని బిడ్డల కొరకు తయారు చేయబడ్డాయి. హల్లెలూయా. ఆ ఏరోప్లేన్లు దొంగల కొరకు తయారు చేయబడలేదు, దేవుని బిడ్డల కొరకు తయారు చేయబడ్డాయి. ఆమేన్. ఆ మంచి మిద్దలు మేడలు దొంగల కొరకు తయారు చేయబడలేదు, దేవుని బిడ్డల కొరకు తయారు చేయబడ్డాయి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. చూడండి దేవుడు ఎటువంటి వాడో చూడండి, ఎంత ఆశీర్వదించే దేవుడో మన దేవుడు. హల్లెలూయా. 6వ అధ్యాయము మరి 10-11 ఒకసారి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడు ప్రమాణము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడు ప్రమాణము చేశాడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి. ఒక్క సంగతి మర్చిపోకండి మీరు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? మనము అబ్రహాముకు చెందినటువంటి వాగ్దానము యేసు క్రీస్తు ద్వారా మనము దానికి వారసులయ్యాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇచ్చాడో ఆ వాగ్దానానికి నేను వారసుడిని. మీరు వారసులో కాదో నాకు తెలియదు, నేనైతే వారసుడిని. వారసులైతే హల్లెలూయా చెప్పండి. చూసారా, అయితే అబ్రహాముకి ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నాకు కూడా సంబంధించింది. అయితే ఏం చేశాడో వినండి ఇక్కడ. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష ద్రాక్షవలి ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత హల్లెలూయా. చూసారా, దేవుడు నీకు ఏమి ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడు ఇక్కడ రాశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నువ్వు కట్టని పట్టణాలు ఇస్తాను, నువ్వు కట్టని ఇళ్ళని ఇస్తాను, నువ్వు సంపాదించి కొన్న విషయాలు కాదు, వారు నీ కొరకు కొనిపెట్టినవి నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు సంపాదించి నాటిన మరి పంటలు కాదు, ఇతరులు నీ కొరకు కష్టపడింది నేను నీకు ఇస్తాను అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఇది నమ్మలేకపోతున్నారు, అందుకే అనుభవించలేకపోతున్నారు. నమ్మలేకపోతే అనుభవించలేవు. ఆమేన్. విశ్వాసం ఉంటేనే ఇవి నువ్వు పొందగలవు. ఆమేన్. మత పిచ్చి ఉన్నవాడు పొందలేడు, కానీ విశ్వాసం ఉన్నవాడు పొందగలడు. హల్లెలూయా. ఆమేన్. మతముతో దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం ఏముందో తెలుసా? నిబంధన. హల్లెలూయా. మత పిచ్చి కాదు, కానీ నిబంధన సంబంధం ఇది. ఆమేన్. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి నేను అభివృద్ధి పొంది సమృద్ధిలో జీవించుట, భూమిలో ఉన్న మంచిది నేను అనుభవించుట దేవుని యొక్క చిత్తము నా పట్ల. ఆమేన్. 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 నీవు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నదనేది ప్రసక్తి కాదు, నువ్వు ఏ స్థితికి వెళ్తున్నావో అనేది ప్రసక్తి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దరిద్రతలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు అప్పుల పాలై ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఉద్యోగం లేని వాడై ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తు అలా ఉండదు. ఎందుకో తెలుసా? నీవు ఎప్పుడైతే దేవుని చేయి పట్టుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునితో అనుసంధానపరుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తావో, ఆ వాక్యము నీ జీవితంలో పనిచేసి ఈ రోజు నువ్వు ఉన్న స్థితి కంటే 100 రెట్లు పైన ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వినండి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారులారా, వినండి. ఈ రోజు మనం మతాన్ని పూడ్చాలి, మతాన్ని పాతి పెట్టాలి. ఏం చేయాలని? మతాన్ని పాతి పెట్టాలి, అనుబంధంలోకి రావాలి. ఇది దేవునితో ఉన్న అనుబంధమే మనల్ని ఇక్కడ నడిపిస్తుంది. అబ్రహాము మత పిచ్చున్నవాడు కాదు, దేవుని పిచ్చున్నవాడు. ఆమేన్. మత పిచ్చి కాదు, కానీ యేసయ్య పిచ్చి మనకి ఇవన్నీ అనుగ్రహిస్తాయి. ఆమేన్ చెప్పండి. దేవుని అంత పిచ్చిగా ప్రేమించాలి, అంత పిచ్చిగా దేవుని వాక్యాన్ని చదవాలి, గమనించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఇవన్నీ మనం వెతుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరి గత 2 రాత్రుల నుంచి కూడా మనం ఏం నిరూపిస్తున్నాం? వాక్యము ద్వారా సమృద్ధిలో బ్రతుకుట, మనము దేవుని బిడ్డలమైన మనము సమృద్ధిలో బ్రతుకుట అనేది దేవుని చిత్తము అని చూసాం. అయితే నేనేం చెప్పాను? దీనిలోకి ప్రవేశించి దీన్ని మనం అనుభవించాలంటే గమనించండి, దేవుడు ఏది కూడా భావోద్రేకాలతో చేసి నడిచేవాడు కాదు. దేవుడు ప్రణాళిక కలిగిన వ్యక్తి. ఆమేన్. దేవుడి వేళ కూర్చొని సరే ఇలా చేద్దామా అని చేసాడు. ఏది చేసినా ఆలోచనతో, ప్రణాళిక ప్రకారము, మరి సూత్రాల మీద, లా అంటే నియమాల మీద ఆధారపడి నడిపిస్తాడు ఏదైనా. నేనేం చెప్పాను రాత్రి? మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఒక స్పీడ్లో తిరుగుతుంది. 365 రోజులు పడుతుంది తిరగడానికి. ఎందుకన్నా ఒక్క రోజు తేడా వస్తే నీ జీవితం ఇలాగ ఉండదు, ఈ భూమి ఇలాగ ఉండదు. అది కాక ఆ భూమి ఒక యాక్సెస్ మీద ఉండి అది తిరుగుతూ ఉంది, ఒక యాంగిల్ మీద. ఆ యాంగిల్ మారినా నువ్వు కాలిపోతావు, లేకపోతే ఎక్కువ చలి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చూసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన దేవుడు, ఏది చేసినా నియమాలతో నిర్మించాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు భావోద్రేకాల మీద నడిచేవాడు కాదు, మన దుఃఖమును బట్టి నడిపించి, మన దుఃఖాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కాదు. కానీ ఎప్పుడు దుఃఖించాలి? పాపము నుంచి నువ్వు బయటికి రావాలన్నప్పుడు, నీ పాపము నిమిత్తము నువ్వు గుండె చీల్చుకొని దుఃఖించి ఏడ్చి ప్రార్థన చేయమని ఉంది. అంతే తప్ప నీ అవసరాల గురించి నువ్వు దుఃఖించమని ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. ఆమేన్. ఇది నూతనమైన సత్యం, చాలా మందికి తెలియనటువంటి విషయం ఇది.
ఎందుకంటే ఏదైనా ఏడవండి అని నేర్పించారు మనకి ఇన్ని రోజులు. ప్రతిదానికి ఏడవరు. ఎప్పుడు ఏడుస్తారు? పాపము నుంచి బయటికి రావాలి. మన జీవితం పాపములో నిమగ్నమై పాపములో నాటుకొని ఉన్నప్పుడు ఆ పాపము నిమిత్తము మనము గుండె చీల్చుకొని మరి బూడిద వేసుకొని మరి కన్నీరుతో దేవుని దగ్గర మనము గోజాడాలి. కానీ మన అవసరాలని బట్టి మనము కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అవసరాలన్నీ కూడా తీర్చి నెరవేర్చి దేవుడు తన రాజ్యంలో స్థిరపరిచాడు. అవి అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ నియమాల్ని బట్టి, ఏ సూత్రాలని బట్టి, ఏ విధంగా మనం ప్రవర్తించి, ఏ రకంగా మనం ఆ దేవుని యొక్క రాజ్యమును మనము తాకి ఆ రాజ్యంలో ఏవైతే దేవుడు మనకు స్థిరపరిచాడో అది నేను స్వీకరించి అనుభవించగలను మనం నేర్చుకోవాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ప్రఫుల్ రాజ్ కుమార్. నేను గడిచిన 8 నెలల నుండి మరి కింగ్స్ టెంపుల్ చర్చ్కి వస్తున్నాను. మరి దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యమును బట్టి దేవునికి అనేకమైన వందనాలు. అలాగే మన ప్రధాన సంఘ కాపరి పాస్టర్ సామ్యుల్ గారికి, అలాగే పాస్టర్ మెల్లిన్ గారికి నా వందనాలండి. మరి నా సాక్ష్యం ఏమంటే, నేను వచ్చిన 8 నెలల నుండి నేను దేవుని రాజ్యంలో విత్తుట కోయుట అనే ఆత్మీయ క్రియను బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకొని విశ్వాసం ద్వారా ఏ విధంగా జీవించాలనే విషయాన్ని బట్టి కూడా నేను ఎంతగానో ఎన్నో ఆత్మీయ విషయాలను నేర్చుకుంటూ నేను ముందుకు కొనసాగుతున్నాను. మరి అదేవిధంగా దేవుని రాజ్యంలో మన హక్కులను బాధ్యతలను మనం ఎలా కలిగి ఉండాలనే విషయాన్ని బట్టి కూడా నేను ఎంతగానో ప్రత్యక్షపరచబడి ఆ ప్రత్యక్ష వాక్యంలో నేను ఎన్నో ఆత్మీయ సత్యాలను నేను తెలుసుకోవడం జరుగుతున్నది. మరి ఈ విధంగా ఉంటుండగా మరి గడిచిన 3 నెలల నుండి మరి విపరీతమైన జుట్టు రాలుట అనే సమస్య చేత నేను బాధించబడేవాడిని. ఎన్నిసార్లు నేను వాటి కొరకు నేను ఎన్ని విధాలుగా నేను ప్రయత్నించినా కూడా మరి ఎటువంటి ప్రాబ్లం ఉండడం వల్ల మరి నాకైతే తెలియదు. కానీ మరి 3 నెలల నుంచి విపరీతమైన జుట్టు రాలుట అనే సమస్య చేత బాధపడేవాడిని. మరి హెడ్ బాత్ చేసుకున్నప్పుడు కూడా అనేకమైన మరి జుట్టు రాలిపోవడం ద్వారా నేను ఎంతగానో బాధపడేవాడిని. మరి అలాగే మరి అద్దంలో మరి ముఖంను చూసుకుంటూ దువ్వుకున్నప్పుడు కూడా మరి చిన్న గ్యాప్ అనేది నా నడినెత్తి మీద నేను గమనించడం జరిగి నేను విపరీతంగా బాధపడేవాడిని. అయినప్పటికీ మరి శుక్రవారం ఆదివారం జరిగే ఆరాధనకు నేను ఇక్కడ కింగ్స్ టెంపుల్ చర్చ్లో నేను క్రమం తప్పకుండా మరి నేను పాల్గొని అక్కడ ఉంటున్న వాక్యాన్ని బట్టి విశ్వాసం ద్వారా నేను ఆడ ఎదిగి ఆ యొక్క వాక్యం ద్వారానే మనకు స్వస్థత కలుగుచున్నదన్న వాగ్దానంను బట్టి ఎటువంటి డబ్బు కానీ ఎటువంటి మెడికేషన్ కానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. మరి ఆ విధంగా దేవుని రాజ్యంలో మన యొక్క హక్కుల్ని బాధ్యతల్ని ఏ విధంగా మనం స్వతంత్రించుకోవాలనే విషయాన్ని పైన నేను ఎంతో ఆసక్తితో మరి నా యొక్క ప్రతి ఒక్క ఆలోచనను వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నప్పుడు మరి ఒకరోజు పాస్టర్ సామ్యుల్ గారు మరి మాట విడుదల చేశారు. అదేమిటంటే మరి జుట్టు రాలుట అనే సమస్యతో మరి బాధపడుతున్నారు, మరి వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడని మరి విడుదల దయచేసినప్పుడు ఆ మాటను విడుదల దయచేసినప్పుడు నేను ఆ మాటను విశ్వాసం చేత మరి స్వీకరించి నిలబడి నేను ప్రార్థించి మరి నా కొరకు పాస్టర్ గారు ప్రార్థించారు. మరి ఎప్పుడైతే ఆ ప్రార్థించారో ఆ రోజు నుంచి నేను మరి హెడ్ బాత్ చేసుకున్నప్పుడు కానీ అలాగే దూకున్నప్పుడు కానీ నాకు తెలియకుండానే మరి ఎంతో విధంగా మరి జుట్టు రాలట అనే సమస్య నుంచి నేను విడుదల పడ్డాను. ఈ విధంగా దేవుడు మరి దేవుని వాక్యాన్ని నేను ఆ రోజు ఆ మాటను విశ్వాసంతో పొందుకోవడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో చేశాడు. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అలాగే మరి పాస్టర్ శామ్యుల్ గారికి అలాగే పాస్టర్ మెల్లిన్ గారికి నా వందనాలండి. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాము? మనము ఈ సమృద్ధిలోకి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. అనేక రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఏమన్నా లా అనేది ఉంది. ప్రతిదీ దే గవర్న్ బై స్పిరిచువల్ లాస్, ఆత్మీయ నియమాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఆత్మీయ నియమాల్లో అనేకం ఉన్నా కూడా ఈ రాత్రి వీలైనంత మట్టుకు ఒకటి ముఖ్యంగా 2 విషయాలు మట్టుకు చూసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకునేది మరి ఈ యొక్క సూత్రం పేరు విత్తుట కోయుట. ఏంటండి అందరూ చెప్పండి. విత్తుట కోయుట. సమృద్ధిలో నువ్వు అడుగు పెట్టాలంటే ఏం సూత్రం నేర్చుకోవాలండి? విత్తుట కోయుట. ఆదికాండము 8:22కి వెళ్ళండి. ఆదికాండము 8:22. భూమి
నిలిచి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు, వెదకాలమును వెదకాలము కోతకాలమును, చూసారా, వెదకాలము కోతకాలము, శీతోష్ణములను శీతోష్ణములు, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును రాత్రింబగలును ఉండక మానవని హల్లెలూయా. చూసారా, ఈ భూమి గతించే వరకు రాత్రి పగలు అనేవి గతించవు. అలాగే వెదకాలము కోతకాలం అనేవి గతించవు. ఆమేన్. గమనించండి, ఎవడైనా సరే పంట కోయాలంటే వాడు ఏం చేయాలి? ముందుగా విత్తనము నాటాలి. విత్తనము నాటకపోతే పంట కోసే హక్కు ఏ మనిషికి కూడా లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది మీరు తెలుసుకోవాలి. అయితే మనము ఈ యొక్క ప్రణాళికలోకి, దైవికమైన ప్రణాళికలోకి ప్రవేశించి ఈ సూత్రాలని వాడాలంటే మొట్టమొదటగా మనము దేవుని బిడ్డలవ్వాలి. ఆమేన్. అంటే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు తిరిగి జన్మించినప్పుడు నువ్వు ఒక మతము పట్టుకోవటం లేదు, నువ్వు మత మార్పిడి చేసుకోవటం లేదు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? రాజ్యాలని మారుస్తున్నావు. యేసయ్య మతము స్థాపించడానికి వచ్చాడని ఎక్కడా వ్రాయబడి లేదు. యేసయ్య మత నాయకుడని ఎక్కడా వ్రాయబడి లేదు. ఆమేన్ చెప్పండి. మీరు బైబిల్ అంతా చదవండి, ఎక్కడ చదివినా మీరు ఏం చూస్తారంటే తెలుసా? యేసయ్యని రాజుగానే ప్రకటించారు. ఆమేన్. యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఏమన్నాడు? రాజు గురించి మరి ప్రవచించాడు యెషయా. అలాగే అనేక సార్లు ఏమనుంది? దావీదు కుమారుడు రాజుగానే ప్రకటించబడ్డాడు. రాజులు మతాన్ని బోధించరు, మత ప్రచారము చేయరు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రాజులు దేని గురించి మాట్లాడారో తెలుసా? రాజ్యం గురించి మాట్లాడతారు. రాజుల ఉద్దేశం అంతా ఏముంటుందో తెలుసా? రాజ్యాన్ని స్థిరపరచాలి, రాజ్యాన్ని వ్యాపించాలి. ఆమేన్. యేసయ్య ఎప్పుడు మాట్లాడినా దేవుని రాజ్యం గురించే మాట్లాడాడు. దేవుని రాజ్య పౌరులు ఎలాగవ్వాలో చెప్పాడు. మీరు మారు మనస్సు పొందుడి, అప్పుడు విశ్వసించుడి, అప్పుడు మీరు దీనిలో ప్రవేశిస్తారు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? మీరు ఒక సంఘంలో ప్రవేశిస్తారు, లేకపోతే ఒక డినామినేషన్లో ఈ డినామినేషన్ మెంబర్ అవుతారు. యేసు ప్రభు డినామినేషన్ పెట్టడానికి రాలేదు, మతాన్ని ప్రకటించడానికి రాలేదు. యేసయ్య బ్రతికినంత కాలం కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా క్రిస్టియన్ అనే పేరుతో పిలువబడలేదు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ప్రథమ 12 మంది మరి శిష్యులు ప్రకటించినప్పుడు కూడా ఎవడు కూడా క్రైస్తవుడని పిలువబడలేదు. అపోస్తలుడైన పౌలు అంతియోకు వెళ్ళిన తర్వాతే క్రైస్తవుడనే పేరు వచ్చింది. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మన మత ప్రచారము కాదు ఇది. దేవుని రాజ్యంలో పౌరులు అవ్వాలి. దేవుని రాజ్యంలో పౌరులైనప్పుడు పౌరులకు హక్కులు ఉంటాయి. ఈ దేశం పౌరుడువా కాదా నువ్వు? అంతే కదండి. ఈ దేశ పౌరుడుగా నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇంకొక దేశ వ్యక్తి ఇక్కడికి వస్తే వాడు ఎంత గొప్పోడైనా, ఎంత ధనికుడైనా, ఎంత గొప్ప చదువు ఉన్నా, ఎంత పెద్ద పదవి ఉన్నా నీకు ఈ దేశంలో ఉన్న హక్కు వాడికి ఉండదు. అవునా కాదా చెప్పండి. ఎందుకు? నువ్వు ఇక్కడ జన్మించావు, నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులతో పాటు నీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ పౌరసత్వంలో నీవు నీ హక్కులను అనుభవించాలంటే నీ బాధ్యతలను వహించాలి. ఆమెను చెప్పండి. చాలా ముఖ్యమైన విషయాలు బోధిస్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా వినండి. మతమును మీరు ఈవేళ పూర్తి చేయాలి, యేసయ్యతో అనుబంధంలోకి రావాలి. మీ డినామినేషన్ మిమ్మల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళదు. మీ డినామినేషన్ హెడ్ కూడా మీ కొరకు చనిపోలేదు. అది ఏ డినామినేషన్ అయినా అవ్వండి. నీ కొరకు నా కొరకు మరణించిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఆయనతో మనకు అనుబంధం ఉండాలి. ఆయన అన్నాడు మనము సమృద్ధిలో బ్రతకాలని. నీ డినామినేషన్ కానీ, నీ సంఘము కానీ, నీ చర్చ్ కానీ నిన్ను సమృద్ధిలోకి నడిపించదు. యేసయ్య నడిపిస్తాడు. అందుకే నువ్వు ఎక్కడ నాటబడి ఉండాలి? ఎక్కడైతే వాక్యము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే ఈ వాక్యము ద్వారా నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతున్నావో, ఎక్కడైతే నీ ఆత్మలో, నీ విశ్వాసంలో నువ్వు సవాలు చేయబడి నువ్వు ఇంకా అభివృద్ధిలోకి నడిపించబడుతున్నావో అక్కడ నాటబడాలి. నా తాత ఈ సంఘాన్ని స్థాపించాడు కాబట్టి నేను ఇక్కడే ఉండాలంటే మీ తాతతో పాటు నువ్వు పూడ్చిపోతావు ఇక్కడ. హల్లెలూయా. గట్టిగా అనిపించవచ్చు, నొచ్చొచ్చు. దేవునికి స్తోత్రం. మీకు నొచ్చితే మీరు మారు మనసు పొందితే అంతే చాలు నాకు. ఆమె మేము నొప్పించాలని కాదు ఇలా మాట్లాడేది, కానీ మీ కనువిప్పు కావాలని మాట్లాడుతున్నాను. ఇక
ఎందుకంటే మనం ఎక్కడున్నాము, ఎవరో ఏదో చేశారు కాదు. నీ అనుబంధం ఎలాగుంది దేవునితో, నీ సంబంధం ఎలాగుంది, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది, నీకు ఎంతవరకు ఈ వాక్యం అర్థమైంది, ఈ వాక్య ప్రకారం నువ్వు ఎంత జీవిస్తున్నావు, ఏ రకంగా బ్రతుకుతున్నావు, ఈ వాక్యంలో ఉన్న సూత్రాలు నీకు తెలుసా? మతపరముగా నువ్వు ఏదో ప్రార్థనకి వెళ్ళాలని ఆదివారం 9 గంటలకు సర్వీస్ అంటే 11కి అయిపోద్దంటే పావు తక్కువ 15 నిమిషాల ముందు అయిపోయే ముందు వస్తావు సంఘానికి. అందుకే ఆ దరిద్రపు జీవితం. హల్లెలూయా చెప్పు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. పాస్టర్ గారికి హాజరు ఇవ్వడానికి వస్తావు అంతే. అందుకే నీ బతుకు అలాగుంది. నీవు దీవించబడాలంటే దేవుని మీద ఆశ ఉండాలి, లేకపోతే కమిటీ మెంబర్గా ఉండాలని ఓటింగ్ రైట్స్ కొరకు, లేకపోతే నేను ఇదవ్వాలి, నేను అదవ్వాలి, నాకు పవర్ అవసరము, నేను కంట్రోల్ చేయాలి, ఈ విషయం గురించే వస్తావు నువ్వు సంఘానికి. అందుకే నీకు సాక్ష్యమే లేదు. హల్లెలూయా చెప్పండి. దేనికి రావాలండి? వాక్యాన్ని విమర్శించడానికి కాదు, బోధకుల్ని విమర్శించడానికి కాదు. నా మట్టి పాలవుతున్న నా బతుకు బాగుపడడానికి రావాలి. నాశనం అవుతున్న నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి రావాలి. ఈ వాక్యంలోనే వెలుగుంది. ఈ వాక్యమే మనల్ని మంచి మార్గంలో ఉంచి సమృద్ధిలోకి నడిపిస్తూ సమాధానముతో, సంతోషంతో, సమృద్ధితో, మరి సంతృప్తితో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి లిఖించబడి ఉంది వాక్యములో. హల్లెలూయా. కానీ నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కొద్దిమంది ఎలా ఉంటారు, మీరు ఉన్నారని కాదు, కొద్దిమంది ఎలా ఉంటారు, సంఘానికి రారు, కమిటీ మీటింగ్లకే వస్తారు. హల్లెలూయా చెప్పండి. అందుకే మన బాగుపడటం లేదు మన బతుకు. అందుకే సంఘముగా, దేవుని బిడ్డలుగా మనకి సాక్ష్యం లేదు ఈ లోకంలో. మనం కొట్లాడుకుంటాం, కమిటీ మీటింగ్లని కుర్చీలు ఎత్తుకొని కొట్టుకుంటుంటాం. ఈ సంఘంలో అవుతుందని నేను అంటం లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మా పట్టణంలో అవుతున్నాయి ఇలాంటి బూతులు మాట్లాడతారు కమిటీ మెంబర్లు, ఈవెన్ పాస్టర్లు కూడా. అందుకే మనకి గతి. మనము దేవుని కొరకు గొప్ప సాక్షులుగా బ్రతకాలంటే ముందుగా మన హృదయం మారాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి, మనము దేవునికి లోబడాలి. ఆ వాక్యానికి లోబడి జీవించే జీవితం కొరకు గోజాడాలి ప్రభు దగ్గర. దాని గురించి ఉపవాసం ఉండాలి, దాని గురించి కన్నీరు కార్చాలి, దాని గురించి గుండె చీల్చుకొని ప్రార్థన చేయాలి. అంతేకాని నీ అవసరాలకు కాదు. నీ అవసరాలు ఏంది? తీర్చబడ్డా యేసయ్యలో. హల్లెలూయా. కానీ నా బతుకు బాగుపడాలి, నా హృదయం బాగుపడాలి. నా హృదయం మరి పాపంలో నిమగ్నం అయిపోకుండా, పాపంలో బంధించబడకుండా యేసే మార్గంలో నడవడానికి శక్తి కావాలని దాని గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, పాపంలో, శాపంలో, మరి శోధనలో పడిపోకుండా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి దాని గురించి ఉపవాస ప్రార్థన చేయి. ఎందుకంటే నువ్వు జయించగలిగితే నీ సమస్తము జీవితం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు సూత్రాలకు వస్తున్నాం, ఇప్పుడు నియమాలకు వస్తున్నాం. సమృద్ధిలో బ్రతకాలంటే నువ్వు దేవుని రాజ్యంలో పౌరుడు అయిన తర్వాత నీకు హక్కులు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎవడైనా సరే దేవుని సంబంధంలోకి వచ్చినప్పుడు ఎటువంటి సంబంధంలోకి వస్తాడో తెలుసా? దాన్ని నిబంధన అంటారు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. నిబంధన. ఇంకా గట్టిగా నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, నేను వివాహము చేసుకున్నప్పుడు నా భార్యతో నేను ఏం చేశానండి? నిబంధన. వివాహం చేసుకున్నాను, కానీ ఏం ఏర్పడ్డది? నిబంధన ఏర్పడ్డది. నిబంధన ఏర్పడ్డప్పుడు ఏమవుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ అంతవరకు నేను ఆమెను ఎంత ప్రేమించినా, ఎంత నీ కొరకు నేను మరణిస్తానని వాగ్దానాలు ఇచ్చినా, ఆమెకి నా మీద హక్కు లేదు, నాకు ఆమె మీద హక్కు లేదు. ఏ రోజైతే, ఏ సమయంలో అయితే సంఘం ముందు నిలబడి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేసి మీరు ఇరువురు ఆ వాగ్దానాలు ఒకరి పట్ల ఒకరు చెప్పుకున్న తర్వాత, ప్రార్థించి ఆ రింగులు మార్చిన తర్వాత మీరు భార్య భర్తలు అంటారు చూసారా, అప్పుడు ఏం ఏర్పడ్డదండి? నిబంధన. నిబంధన ఏర్పరచబడిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? పేరు మార్పిడి అయింది. ఏం మారిందండి? పేరు మార్చారు. ఏం పేరండి? ఆమె ఇంతవరకు ఏం పేరుతో వచ్చిందో దేవుడు అరుగు, ఇప్పుడు వెంటనే నా పేరు పొందింది ఆమె. హల్లెలూయా చెప్పండి. మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే
నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనకు తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి గత పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారము నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచని మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.